జ్యేష్ఠ శుక్ల దశమి తిథిని దశపాపహర తిథి అంటారు. మీలో చాలామంది కాశీ వెళ్ళారు. అక్కడ దశాశ్వమేధ ఘట్టం ఉన్నది. ఆ ఘట్టానికి ఒక ప్రత్యేకత ఏమిటో తెలుసు కదా. అక్కడ బ్రహ్మదేవుడు అంతటి వాడు 10 యజ్ఞములు చేశాడు. ఎందుకు 10 యజ్ఞములు చేశాడు అంటే, మనము చేసే పాపములు 10 రకాలుగా ఉంటాయి. ఈ 10 రకాల పాపాలు తొలగించడం కోసం చేశాడు ఆయన. మనం చేసే పాపములు 10 విధములు. ఆ 10 విధములు మళ్ళీ 3 రకాలుగా విభజించారు. కాయిక పాపములు, వాచిక పాపములు, మానసిక పాపములు. కాయము అంటే శరీరం. మన శరీరంతో మనం చేసే పాపములు కాయిక పాపములు. మాటలతో చేసే పాపములు వాచిక పాపములు. మనస్సులో సంకల్పించేటటువంటి చెడ్డ పాపాలు మానసిక పాపాలు. శరీరంతో చేసే పాపం అంతో ఎంతో బయటపడి కనపడుతుంది. నోటితో ఎవడన్నా తిడితే ఆ పాపం బయటకు వస్తుంది. కానీ మానసిక పాపాలు అసలు బయటికి రావు. ఎందుకంటే వాడు మనసులో ఏమనుకుంటాడో ఏం తెలుసు. ఎదురుకుంటూ కూర్చున్నవాడు పైకేమో గురువు గారు మీకు దండం అంటాడు, లోపల ఏమంటాడో తెలియదు. కాబట్టి మానసిక పాపాలు ఇంకా ప్రమాదమైనవి. కాయిక పాపములు 3, వాచిక పాపములు 3, మానసిక పాపములు 4, వెరసి 10 పాపములు మనం చేస్తాం. ఈ 10 పాపములను కలిసి దశవిధ పాపములు అంటారు. ఈ 10 పాపములను తొలగించే తిథి జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష దశమి తిథి. అందుకే ఈ తిథికి, జ్యేష్ఠ శుక్ల దశమికి దశపాపహర తిథి అని పేరు. ఈరోజు ఏం చెయ్యాలో మన పెద్దలు పురాణాల్లో చెప్పారు. ప్రత్యేకంగా గరుడ పురాణము చెప్పింది. కాశీఖండంలో ఇంకా బాగా చెప్పారు. నిజమునకు జ్యేష్ఠ శుక్ల దశమి నాడు గంగా నదికి వెళ్ళి స్నానం చేయాలి. గంగా స్నానం చేయటం వల్ల ఈ 10 పాపాలు తొలగిపోతాయి. ఆ 10 పాపాలు తొలగించడానికే గంగా స్నానం. గంగా స్నానానంతరం గంగా నదీ తీరంలో దశ అశ్వమేధ యాగాలు కూడా బ్రహ్మ చేశాడు. ఆ తర్వాత ఏం చేయాలి? యథాశక్తిగా దాన ధర్మాలు చేసుకోవాలి. భగవంతుడా, మేము నోటితోటి, శరీరంతో, వాక్కుతోటి కొన్ని పాపాలు చేస్తున్నాం. ఈ పాపాలు మా చేత చేయించకు. ఒకవేళ చేసి ఉంటే అవి తొలగిపోయేలా చెయ్యి అని భగవంతుడి కోరుకోవాలి. ఈరోజు గోవింద 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 అని కుక్క తిప్పుకోకుండా గోవింద నామస్మరణం చెయ్యాలి. మనం గంగా నదికి వెళ్ళలేకపోతున్నాం. ఎక్కువ మంది ఇళ్లలో ఉండవలసి వస్తుంది. ఒకవేళ అటు ఇటు వెళ్ళినా నదులకు వెళ్ళలేరు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో బ్రహ్మలోకం సగచ్చతి. పాఠాంతరంలో విష్ణులోకం సగచ్చతి అని కూడా ఉన్నది. ఇక్కడ బ్రహ్మలోకం అంటే పరబ్రహ్మలోకం, వైకుంఠం అన్న ముక్తి అని అర్థం. గంగా 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 అని ఎక్కడో ఉన్నవాడు తన మనస్సులో తలుచుకున్నప్పటికీ వాడు సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడు. ఉదాహరణకి పద్మాకర్ గారు ఇప్పుడు ఏలూరులో ఉన్నారు. గంగా నది నాకు దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రైల్వే వాళ్ళ లెక్క ప్రకారం. లేదా విజయవాడ నుంచి 1750 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈలోపు ప్రయాగకి వెళ్ళగలిగితే సరే అనుకోండి, అది వేరే విషయం. కనీసం 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంత దూరం ఇప్పుడు నేను వెళ్ళగలనా? వెళ్ళలేను. కానీ ఎంత దూరం వెళ్ళలేకపోయినా నా ఇంట్లో కూర్చుని గంగా 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 అని భక్తితో తెలుసుకుంటే ఎంత దూరంలో ఉన్నప్పటికీ నా పాపాలు తొలగిపోతాయి. నేను వైకుంఠానికి పోతాను. యోజనానాం శతైరపి అన్నాడు. శతైహి యోజనానామపి అంటే వందల యోజనముల దూరంలో, వందలాది యోజనముల దూరంలో ఉన్నప్పటికీ పాపాలు పోతాయట. యోజనం అంటే 8 మైళ్ళు. కొన్ని వందల యోజనముల దూరంలో అంటే ఎన్ని వందల మైళ్ళు చెప్పలేం మనం. అన్ని మైళ్ళ దూరములో ఉండి కూడా గంగా గంగా అని తలచుకున్నంత మాత్రం చేత వ్యక్తి పాపములు పోయి వాడు వైకుంఠానికి పెడతాడంటే ఆ గంగా ఎంత గొప్పదో ఆలోచించండి. మీరందరూ ఏం చేస్తారు? జ్యేష్ఠ శుక్ల దశమి తిథి రాగానే ప్రొద్దుటే లేవండి. సదాచారాల్లో భాగంగా ఏమన్నారు? ముఖ ప్రక్షాళన చేసుకు తీరాలి. ముఖం కడుక్కోకుండా పాచి ముఖంతో అటు ఇటు తిరగడం, అద్దం చూసుకోవడం,
ఇటువంటి మహాపాపములట. ఇవాళ చాలామంది పాచిముఖం కూడా కడుక్కోకుండానే కాఫీలు కాచేయడం మొదలు పెడతారు, స్టవ్ వెలిగిస్తున్నారు. ఇవన్నీ మహాపాపాలు. అగ్నిహోత్రుడి పాచిముఖంతో ముట్టుకున్నటువంటి పరమ పాపాత్ముడికి గొంతు క్యాన్సర్ వస్తుందిట. గొంతులోంచి ఆహారం దిగదు, గుటకలు పడవు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ముఖ ప్రక్షాళనాధికారులు చేసుకోకుండా పొరపాటు కూడా గ్యాస్ స్టవ్ వెలిగించడం, లేక కట్టెల పొయ్యి వెలిగించడం వంటివి చేయకండి. కుంపటి వెలిగించకండి, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పుడో ఒకప్పుడు దాని ఫలితం రూపించాలి. చెబుతున్నప్పుడు అలా చేసినంత మాత్రం చేత ఏమవుతుంది, మేము చేశాం కదా అని కొందరు అంటారు. వెంటనే దాని ప్రభావం చూపించకపోవచ్చు. కొన్ని పాపాలేమో వెంటనే ప్రభావం చూపిస్తాయి, కొన్ని పాపములు తర్వాత పెట్టి పీడిస్తాయి. కొన్ని యహలోకంలో రూపిస్తాం, కొన్ని పరలోకంలో రూపిస్తాం. ఎప్పుడైనా పాపం రూపించక తప్పదు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, లేవగానే ముఖ ప్రక్షాళనాధికారులు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్నానానికి వెళ్ళాలి. స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో ఉన్నా లేక ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ల బకెట్ మీద చేయి పెట్టండి. ఈ నీళ్లలోకి గంగా నది వచ్చుగాక అని కోరుకోండి. గంగా 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 అని తలుచుకొని మీ చేత్తో ఆ నీళ్లు తిప్పి ఆ నీళ్లతో స్నానం చేస్తే మీకు గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఎంత అదృష్టం అండి. ఇంట్లో కూర్చుని మనం బకెట్లోకి పట్టుకున్న నీళ్లు లేక అదేదో షవర్ బాత్, క్లవర్ బాత్ చేస్తున్నప్పుడు ఆ బాత్తులో కూడా బాత్కి మనం గంగా 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 అనుకుంటే గంగా స్నానం చేసిన మహాఫలితం వస్తుంది. స్నానానంతరం మీ సంప్రదాయాలను బట్టి వైష్ణవులైతే చక్కగా 3 నామాలు పెట్టుకోండి, స్మార్తులైతే విభూతి పెట్టుకోండి, లేదా బొట్టైనా పెట్టుకోండి. పెట్టుకుని యథాశక్తిగా ఈరోజు శ్రీమన్నారాయణుడిని పూజించాలి. అష్టోత్తర శతనామములతో కానీ విష్ణు సహస్రనామములతో కానీ శ్రీమన్నారాయణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతోటి అర్చించాలి. ఇలా విష్ణువుని పూజించి వీరుంటే ఇంత తీపి నైవేద్యం పెట్టి మీరు తిని ఇతరులకు పెడితే సమస్త పాపములు తొలగిపోతాయి. 10 విధములైన మహాపాపములను తొలగించేస్తుంది గనక ఈ తిథికి దశపాపహర తిథి అని పేరు. ఎంత గొప్పదండి ఇది. ఈరోజు అలా చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు పగలంతో ఉపవాసం ఉండి సూర్యుడి అస్తమయం అయిపోయాక, సూర్యాస్తమయం అయ్యాక సంధ్యావందనాలు చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేస్తే అది మరీ మంచిది. ఏ వ్రతములకైనా దానం ధర్మం చాలా గొప్పది. మీకు తోచిన రీతిలో కూరో నారో రూపాయో 10 రూపాయలు ఎంతో కొంత దక్షిణ చేసుకోండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దక్షిణతో పాటుగా బంగారమో వెండో తోచినంత దానం చేసుకోండి. ఏమీ లేకపోతే భగవంతుడికో దండం పెట్టి ఊరుకోండి. కానీ యథాశక్తిగా మాత్రం భగవద్ దర్శనం చేసుకోండి.